ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఎంతో ఆనందంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉత్సవాలైతే అంగరంగ వైభవంగా జరిపించారు. అమ్మవారు కూడా రంగం ఎక్కి ఇక్కడ మొత్తం కూడా రంగం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనతో పాటు ఇక్కడ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హనుమంత్ గారు ఉన్నారు. సార్, మొత్తానికైతే ఈ 2026 సంవత్సరంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను చాలా అంటే చాలా ఆనందంగా కూడా జరిపించారు. మీ మాటలు. థ్యాంక్ యూ అమ్మ. శ్రీ మహాకాళి నమః. అందరికీ నమస్కారం. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మా దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు నిత్యం సమీక్షలు జరపడం, ఇదంతా కూడా టోటల్గా మానిటర్ చేసుకోవడం వల్ల లక్షలాది మంది, ఈసారి ఊహించనంత భక్తులు వచ్చారు. నిన్న చూస్తే దాదాపు 3 రెట్ల మంది గత సంవత్సరాల కంటే 3 టైమ్స్ పెరిగిందని అంచనా వేస్తున్నాం. విదేశాల నుంచి కూడా వచ్చినారు, స్పెయిన్ నుంచి వచ్చినారు, కాంగో నుంచి వచ్చినారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా భక్తులు. నిజంగా ఆశ్చర్యం వేసింది. అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క మహాత్యం, అమ్మవారి యొక్క మహిమ అనేది ఇంతవరకు ఉందా అనేది మాకు తెలియవచ్చింది. అదే కాకుండా ఊళ్ళ నుంచి, గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది శతాబ్దాల తరబడి వస్తున్నటువంటి ఆనవాయితీగా అందరూ కూడా మొక్కులు సమర్పించుకోవటం, బోనం సమర్పించుకోవటం, అందరూ కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు రంగంలో కూడా అమ్మవారు ఆవహించి చాలా అద్భుతంగా సంతోషం చెందానని కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లా కలెక్టర్ గారు, మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఇది సాధ్యమైంది. దేవాదాయ శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ 4 రోజులు కూడా నిమగ్నమైనారు. టోటల్గా స్పెషల్ ఆఫీసర్స్ వేసుకోవటం, అంతేకాకుండా ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా చేయాలని పోలీసు వారి సహకారంతో టోటల్గా చేయడం జరిగింది. మళ్ళీ మాకు 9వ తారీఖు అది పెద్ద ఎత్తున మిగతా దేవాలయాల్లో కూడా ఈ విధమైనటువంటి బోనాల జాతర జరగనుంది. దానికి అతిరథ మహారథులు రానున్నారు. అక్కడ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి మంత్రులు, అదేవిధంగా ఇతర డిగ్నిటరీస్ కూడా రానున్నారు. మొత్తానికి హైదరాబాద్ నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతోటి పరిడవిల్లుతుంది. మొత్తం కూడా టోటల్ ఎక్కడ చూసినా బోనాలు, భక్తిభావంతో పూనకాలు, అదేవిధంగా శివశక్తులు, అన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనం హైదరాబాద్లో చూస్తున్నాం. నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని ఇష్యూస్, జోగిని వాళ్ళు మాకు అన్ని సౌకర్యాలు మాకు లేవు అని చెప్పేసి చిన్న ఇష్యూ కూడా చేయడం జరిగింది. ఈరోజు చర్చలకు కూడా వచ్చారు. ఏం చెప్పారు? అదే మా జోగినీలు ముఖ్యంగా 3 లక్షల మంది, 4 లక్షల మంది అనుకున్న చోట చాలా పెద్ద ఎత్తున భక్తులు రావటం వల్ల పోలీసు వారు పూర్తి స్థాయిలో చాలా బందోబస్తు అడిషనల్ కమిషనర్ మరియు వాళ్ళందరి సహకారంలో పూర్తి స్థాయిలో చేశారు. ఇంత పెద్ద ఎత్తున జాతర జరిగినప్పుడు చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో దానికి కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఫోన్లో మా దేవాదాయ శాఖ మంత్రి గారు వాళ్ళతో కలిసి వీళ్ళతో మాట్లాడటం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇతర కూడా ఉన్నాయి, కొన్ని ఐడి కార్డ్స్ సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా చర్చించి, ఒక కమిటీ ద్వారా చర్చించి పరిష్కారం కూడా చేస్తామన్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా రంగంలో పాల్గొనడమే కాకుండా అద్భుతమైనటువంటి నృత్యాలు, మనకి అంబారి ఉన్నప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు నృత్యాలతోటి చాలా ఏకీభావం తెలిపి, సంఘీభావం తెలిపి చాలా హ్యాపీగా మమేకమైనటువంటి సంఘటన కూడా మనం చూసాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, మరి అంగరంగ వైభవంగా కూడా అమ్మవారి బోనాల ఉత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించగలిగాము. అందరి సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈరోజు నిర్వహించగలిగాము. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఈ జాతరను మాత్రము చాలా బాగా జరిపించుకున్నాము అని చెప్పేసి చెప్పారు. అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నారు.